అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారు కొద్దిసేపటి కిందట ఆయన కన్నుమూశారు. సో ఆయన కాపుల కోసం, కాపుల రిజర్వేషన్ కోసం ఆయన ఎన్నో ఏళ్లుగా పోరాటం చేశారు. దీని గురించి మాట్లాడడానికి ముద్రగడ పద్మనాభం గారితో ఉన్న అనుబంధం గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు తెల్లగ బలిజ కాపు సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీహరి గారు. సార్ నమస్తే. నమస్తే అండి. శ్రీహరి గారు, కాపుల కోసం ముద్రగడ పద్మనాభం గారు ఎన్నో పోరాటాలు చేశారు. సో ఆయనతో మీకున్నటువంటి అనుబంధం గురించి, అలాగే ఆయన చేసినటువంటి పోరాటాల గురించి సుమన్ టీవీ వీక్షకులకు మీ మాటల్లో. ముద్రగడ పద్మనాభం గారండి మొదటి నుంచి కూడా ఈ కాపుల కంటే సంథింగ్ మనం డెవలప్ చేయాలా, కొంచెం అభివృద్ధి చేయాలనే దాని మీద ఈ వీకర్ సెక్షన్స్ అంతా కొంచెం రిజర్వేషన్స్ కేటగిరీలో చేయాలని చాలా ప్రయత్నించారు. అదే కాకుండా కూడా ఈ మన విలేజెస్లో ఉండే వాళ్ళంతా కూడా కనెక్ట్ చేయటం, కొంచెం కాపులంటే మెయిన్ ఇంపార్టెంట్గా ఏ స్కీమ్స్ తీసుకొస్తే బాగుంటుందని ప్రతి గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళతో ఇంటరాక్షన్స్ అయ్యి ఈ కాపులందరికీ బెనిఫిట్ వచ్చేటట్టుగా చాలా విధంగా ప్రయత్నిస్తూ వచ్చారు. సో ఈయన చాలా పాపులారిటీ కూడా, ఎందుకంటే వచ్చిన వాళ్ళంతా కూడా అందరినీ పేషెంట్గా వాళ్ళు చెప్పేది వినటం కానీ, వాళ్ళ ఈ ప్రాబ్లమ్స్ అన్ని అండర్స్టాండ్ చేసుకోవటం, అది ఏ విధంగా సాల్వ్ చేయాలని కూడా చాలా ప్రయత్నిస్తూ వచ్చారనమాట. సో ఆయన ఈరోజు చనిపోయిన దానికి మనకి ఈ కాపు కమ్యూనిటీకి ఆల్ ఇండియా లెవెల్లో కూడా చాలా లాస్ అనమాట. సో ఈయన చనిపోయిన దానికి ఆత్మశాంతికి అందరు కూడా పే చేస్తున్నారు. శ్రీహరి గారు, ఆయన అనేక పార్టీల్లో పనిచేశారు. జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, చివరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయన కాపుల సంక్షేమం కోసం, కాపుల అభివృద్ధి కోసమే ఆయన పోరాడారు. చివరి వరకు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆయన మాజీ మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా కూడా పనిచేసినా ఉన్నా కూడా ఆయన ఎప్పుడు కూడా కాపుల అభ్యుదయం కోసం, కాపుల సంక్షేమం కోసం, కాపుల బాగో కోసం ఆయన ఎప్పుడు కూడా పనిచేశారు. సో నిజంగా అది అలాంటి నాయకుడు లేరనుకోవచ్చా? అవును, అలాంటి నాయకుడు. ఒకటి గొప్పతనం ఏంటంటే అండి, యాక్చువల్గా ఏ పార్టీ కూడా గవర్నమెంట్లో ఉంటే కూడా అందరితో కూడా కలిసి ఈ కాపుల్ని ఏ విధంగా పైకి తీసుకురావాలా, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలని ప్రతి పార్టీని, ప్రతి చీఫ్ మినిస్టర్ వీళ్ళతో బాగా వర్కౌట్ చేసి ఆ పార్టీ మీద తెలుగుదేశం అవ్వచ్చు, వైసీపీ అవ్వచ్చు, కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, అందరితో కూడా కలిసి మెలిసి ఏ విధంగా డెవలప్ చేయాలని ఎప్పుడూ ప్రయత్నిస్తూ వచ్చారండి. ఓకే, అంటే ఆయన వ్యక్తిత్వం ఎలా ఉండేది? ఆయన మామూలుగా నాయకులతో మాట్లాడడం కానీ, లేదంటే ఆయన దగ్గరకు వచ్చేటువంటి కాపు ప్రతినిధులు కానీ, కార్యకర్తలు కానీ, ఉద్యమకారులు కానీ, ఆయన అందరితో ఏ విధంగా ఆయన స్పందించేవారు? ఆయన అందరూ ఎప్పుడు కూడా అండి, ఆయన ఇంటికి వస్తే అందరినీ వెల్కమ్ చేసేవాడు. అందరికి భోజనం పెట్టి వాళ్ళు చెప్పిందంతా వింటారనమాట. పేషెంట్గా వినటం, అవతల వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది కూడా బాగా పేషెంట్ హియరింగ్ అండి. పేషెంట్ హియరింగ్ వచ్చిన వాళ్ళంతా కూడా వాళ్ళని అంతా సరిగ్గా చూసుకోవటం కానీ, వాళ్ళకి లంచ్ ఇవ్వటం కానీ, ఈవినింగ్ వస్తే డిన్నర్ కూడా చేసి పోవాలనే విధంగా అమిత ఆప్యాయత వచ్చిన వాళ్ళంతా రిసీవ్ చేసుకునేదన్నమాట. అండ్ అందరినీ పేషెంట్గా ప్రతిదీ హియరింగ్ చేసి అది ఒకటి నోటింగ్ చేసేసుకొని ఏ విలేజ్ నుంచి, ఏ మండల్ నుంచి ఎవరెవరు వచ్చారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేది కూడా ఒకటి డాక్యుమెంట్ చేసి దాన్ని ఫాలో అప్ చేసేవాళ్ళు అనమాట. అవతల వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేసి మీ ప్రాబ్లం ఇది ఈ విధంగా సాల్వ్ అయింది, లేదు పలాని వాళ్ళని పోయి కలవండి అని కూడా ఫాలో అప్ చాలా చేసేదండి. ఓకే, అంటే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరితో అయినా కూడా అలాగే స్పందించేవాళ్ళ? ఆయన అక్కడ ఇంటికి పోయినప్పుడు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని చూసేది కాదండి. అందరినీ, చిన్నవాళ్ళు ఏమైనా విలేజ్ నుంచి చిన్న ఫార్మర్ వచ్చినా కూడా అదే విధంగా చూసుకునేది అనమాట. పెద్దవాళ్ళు బిజినెస్ పీపుల్ని ఏ విధంగా చూసుకునేదో, చిన్నవాళ్ళు వచ్చినా కూడా బయట వచ్చి అందరితో కలిసి మెలిసి మాట్లాడేది అనమాట. ఈ తేడాలు అనేది ఎక్కువ ఎప్పుడు చూపించలేదు అనమాట.
పెద్దవాళ్ళకి ఎక్కువ అటెన్షన్ ఇవ్వటం, ఈ చిన్న రైతులు వచ్చిన వాళ్ళకి తక్కువ అటెన్షన్ అనేది ఆ భేద లేదనమాట. సో ఒక రకంగా కమ్యూనిటీని ఆయన సంఘటితం చేయడంలో సక్సెస్ అయ్యారనుకోవచ్చా ఆయన ఉద్యమం ద్వారా? బాగా సక్సెస్ అయ్యారండి. సక్సెస్ గా చేస్తూ వచ్చారు. అన్ఫార్చునేట్లీగా ఏంటంటే పాపం ఆయనకి 1 year నుంచి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వీటిల్లో వల్ల ఏంటంటే ఎక్కువ ఫోకస్ చేయలేకుండా వచ్చారనమాట. అంటే ముఖ్యంగా ఆయన ఎంపీగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్యేలుగా చాలాసార్లుగా ఆయన పనిచేసినటువంటి పరిస్థితి అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా. అయితే ఆయన కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కాపులకు సంబంధించినటువంటి ఒక ప్రతినిధిగా ఆయన ముద్ర వేసుకున్నారు. ఆయన రాజకీయంగా సుదీర్ఘమైనటువంటి కాలం పనిచేశారు, అనేక పదవులను కూడా అలంకరించారు. కానీ ఇప్పటికీ కూడా ఆయన ఇంకా కూడా కాపు ఉద్యమకారుడనే పిలుస్తారు. ఎందుకని ఆ పేరు వచ్చింది సార్? అంటే ఆయన బిగినింగ్ నుంచి అండి ఎక్కువ ఈ కాపుల మీదే ఫోకస్ ఎక్కువ చేస్తూ ఎక్కడున్నా మన ఇప్పుడు ఒక కాపు అంటే మన ఆంధ్రాలో కాకినాడ ఉంటారు, లేకపోతే విశాఖపట్నం అనే కాకుండా ఎక్కడున్నా కూడా ఆ కాపు ముద్ద అనేది ఉంటే వాళ్ళని ఆప్యాయతంగా పిలవటం కానీ వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేస్తూ ఫోకస్ చేస్తూ వచ్చారు. ఆయన ఆ చిన్న ఏజ్ నుంచి కూడా అదే విధంగా ఫోకస్. ఆయన హిస్టరీ కానీ చదివితే ఈవెన్ చిన్న ఏజ్ నుంచి కూడా